ముందుగా మీలో ఎవరైతే నా ఫస్ట్ వీడియో గ్రిష్ణేశ్వర్ ఎలా వెళ్ళాలి, గ్రిష్ణేశ్వర్ జ్యోతిర్లింగ్ టెంపుల్, పాంచాకి ఇవన్నీ ఫస్ట్ వీడియోలో చూపించాను. మిస్ అవ్వకుండా ఆ వీడియో కూడా చూడండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ కొట్టి షోన్. హౌ ఆర్ యు ఆల్? ఎలా ఉన్నారు? ఇక్కడ ఎంట్రీ ఫీజు వచ్చేసి 25 రూపీస్ అండ్ మీరు ఒకవేళ ఆన్లైన్లో బుక్ చేసుకుంటే మాత్రం జస్ట్ 20 రూపీస్. ఈరోజు లాస్ట్ విజిట్ వచ్చేసి ఇది బీబీకా మక్బర్. సేమ్ మన తాజ్మహల్ లాగా ఉంటుంది. బీబీకా మక్బరా 1660లో ఔరంగజేబ్ తన వైఫ్ కోసం కట్టడం జరిగింది. వైఫ్ నేమ్ వచ్చేసి దిల్రాజ్ బాను బేగం. అతని వైఫ్ చనిపోయిన తర్వాత ఈ బీబీకా మక్బరా కట్టించారు అండ్ దీని లోపల కూడా తన సమాధి ఉంటుంది. మీరు బాగా గమనిస్తే ఈ ప్లేస్ ఒక మూవీలో అయితే ఉంటుంది. ఎంఎస్ ధోని మూవీలో ఒక సాంగ్లో ఈ ప్లేస్ మొత్తాన్ని కవర్ చేశారు. సేమ్ టు సేమ్ సిమిలర్గా తాజ్మహల్ లాగానే ఉంది, కానీ కొంచెం కొంచెం వైట్గా ఉండే కలర్ షేడ్ అయిపోయింది. అక్కడక్కడ మొత్తం బ్లాక్ ఉంది. దీన్ని మినీ తాజ్మహల్ అంటారు. దీన్ని బీబీకా మక్బరా. ఇది మొత్తం పాలరాయితో మాత్రం కట్టలేదు. లోపల అండ్ ఫ్రంట్ సైడ్ మాత్రమే పాలరాయి ఉంటుంది అండ్ మిగతాదంతా సున్నం అండ్ మట్టి. మనం పైకెక్కి చూస్తే పైనుంచి సేమ్ వ్యూ ఉంటుంది. దీని 4 సైడ్స్ కూడా సేమ్ వ్యూ, సేమ్ గార్డెన్స్ ఉంటాయి. దీన్ని ఈవినింగ్ టైంలో విజిట్ చేస్తే బెస్ట్. గార్డెన్లో కాసేపు రిలాక్స్ అవ్వచ్చు అండ్ 6:30కి లైట్స్ ఆన్ చేస్తారు. అండ్ ఈ తలుపులు చూసిరా, మరి అప్పటి కాలంలో మళ్ళీ ఇవి ఫిక్స్ చేసినా తెలియదు, కానీ అంత దొడ్డుకునే చూడండి. మొత్తం చెక్కతోనే ఉంది, డిజైన్ కోటింగ్ ఉంది. కానీ దీని లైటింగ్ వేస్తే ఇంకా బాగుంటుంది. బట్ అది 7 o'clock వేస్తారంట. ఇప్పుడు టైం వచ్చేసి 4:30 అవుతుంది. అండ్ దీని క్లోజింగ్ టైం వచ్చేసి నైట్ 9 o'clock వరకు అయితే ఉంటుంది. సో దట్స్ ఇట్. ఈ వీడియోలో ఇంత పెడతాను. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోద్దు అండ్ నా ఛానల్కి ఫస్ట్ టైం అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బై బై. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.